మహిళా సంఘ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి సామూహికంగా వ్యాపార రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో ఆసరా స్టోర్ ను ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో హన్మకొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని మొదట సోమిడి గ్రామంలో ప్రారంభించారని, ప్రస్తుతం వంగపహాడ్ గ్రామంలో ఆసరా స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఎవ్రీ మండే మన అక్కడ గ్రీవెన్స్ స్కూల్ డ్రెస్సెస్ కూడా కుడతారు మేడం. ఇది దగ్గర చేస్తారు. మీరందరూ కూర్చోండి అలా అలా. రిజర్వేషన్ కూడా ఉంది ఫ్యామిలీలో ఒకళ్ళకి, కానీ మహిళలకి 25% రిజర్వేషన్ సపరేట్గా ఉంది సరేనా. సో అందరూ కూడా రాజీవ్ యువ వికాసం స్కీమ్లో మీరు ఎట్లాంటి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, అది 50,000 అయితే 100% సబ్సిడీ ఉంది, ₹1,00,000 అయితే 10,000 పెట్టుబడి మీరు పెట్టుకుంటే 90,000 మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ వస్తుంది. సారీ SBI RCT ఉంది, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒక బ్యాచ్ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా మీకే ఒక బ్యాచ్ నడిపిస్తుంది. కమ్యూనిటీ వాయిస్ యూత్ వాయిస్ కోసం ఏమైనా చేయగలుగుతారు? లైక్ కోర్స్ కూడా ఉంది జెంట్స్కి అబ్బాయిలకి ప్లాన్ చేస్తారు అంటే, కానీ ఎంతమంది ఉన్నారు నాకు ఒక లెక్క తెలిసి వాళ్ళు ఎంత చదువుకున్నారు చూస్తే మీకే ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాచ్ పెట్టడానికి ఒకసారి ఓటర్ ఐడి అప్పుడే వద్దాం అనుకున్నాము. ఆ రోజు ఇంకా ఎలక్షన్ హడవిలో రాలేదు, కానీ అందరికీ ఓటర్ ఐడి వచ్చింది కదా, ఇప్పుడు అందరు చేసుకున్నారు. అండ్ ఆధార్ కార్డు కూడా ఇష్యూ లేదు కదా ఎవరికి. వస్తే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద, అలానే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద, ఈ రెండింటి కింద కూడా మనము మీకు ఇంకా ఎక్కువ ఇట్లాంటి బిజినెస్లు పెట్టే అవకాశం కల్పించడానికి ఉంటుంది. లోన్లు కూడా ఇప్పించి చేయడానికి ఉంటుంది. కానీ మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి కొంచెం మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పండి. ట్రైనింగ్స్ అయితే మీరు అన్నట్టు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి, కుట్టు మెషిన్ కోర్స్ ఒకటి, అండ్ అబ్బాయిలకి కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇట్లాంటి కోర్స్ ఏమైనా ఉంటే అది మీరు పేర్లు ఇస్తే టైప్ చేస్తారు. వాళ్ళందరికీ కొంతమందికి పార్క్ మెయింటైన్ చేయడం, కొంతమందికి ఫార్మసీ, కొంతమందికి ఇట్లా కిరాణా స్టోర్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రాన్స్జెండర్స్కి కూడా చేపించడం జరిగింది. మీరు కూడా మెడికల్ షాప్ అవన్నీ కూడా చేశారు. సో మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చూపించి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది, అంటూ డౌట్ లేదు. కానీ ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని చేస్తే ఒకసారి 1-2 ఇయర్స్ ఇబ్బంది అయినా కానీ దాని తర్వాత సెట్ అవుతుంది. బిల్లు